సార్ చిన్న మెమోలో ఇరుక్కున్నా కూడా చార్జెస్ ఫ్రేమ్ అవునా కూడా ఎస్సీ ఎస్టీ పీపుల్ ఎంప్లాయీస్ వాళ్ళ మీద ఏదైనా చార్జెస్ కానీ ఇంప్లికేట్ చేసినట్టయితే ఆర్ నిజంగా ఉన్నట్లయినా కూడా వాళ్ళకు ఒక టైం బౌండ్లో 6 నెలల్లో 1 ఇయర్లో అలాంటిదే లేదు సార్. ఇయర్స్ టుగెదర్ పెండింగ్ పెడుతున్నాను. కానీ సరే ఆ పేరు చెప్పట్లేదు. థ్యాంక్ యూ సార్. డ్యూటీకి వెళ్ళకుండా క్లినిక్లో కూర్చొని ఇగో మమ్మల్ని చూశాడు ఇప్పటికీ. ఇంకో పేరు 8 ఇయర్స్. ఇంకొకటి నేనే సార్. థ్యాంక్ యూ డాక్టర్ చంద్రశేఖర్. ఇంకేమన్నా సిస్టర్స్ ఏమన్నా చక్కగా చెప్పాడు. అంటే మనం వేరే వాళ్ళ దాకా పోయి అడ్వకేట్లను అయ్యి అని మనం కోర్టులో షెడ్యూల్ రైట్స్ మరి సార్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేది కాబట్టి మన సంస్థ ఏమనుకున్నాం మీరు రైట్స్ అనుకున్నాం. నాకు ఇది ఉంటే బాగా ఎవరి సొమ్ము అడగట్లేదు. మీ సొమ్ము మీ రైట్స్ మీరు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ NCST ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు తెలంగాణ రావడం జరిగింది. తెలంగాణలో కొన్ని కేసెస్ ఉండే హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. మిత్రమా ఇక్కడ కొన్ని చాలా కాలం నుండి రోగుల నుండి పేషెంట్స్ అలా అనలేని పేషెంట్స్ నుండి వ్యక్తిగతంగా డాక్టర్లు కూడా కొన్ని కంప్లైంట్లు పెట్టకపోవడం ఇబ్బందికరం. గతంలో ఒక స్టూడెంట్ ఇక్కడ నుండి PG స్టూడెంట్ చనిపోవడం జరిగింది, సురేష్ అని. అయితే ఒక్కొక్క గాథ ఒకలా ఉంది, అందుకని మొత్తం విజిట్ చేయడం జరిగింది. కానీ నాకు అర్థమైన విషయంలో ఒకటి, ఇక నేను రివ్యూ చేయాల్సింది ఉంది, డిపార్ట్మెంట్తో రివ్యూ ఉంది. కాకపోతే హాస్పిటల్ విజిట్ చేసినా సరిగా లేదండి. ఏసీలు పేరుకు పనికొస్తున్నాయి, ఒక్క ఏసీ పనికిరాని. ఎమర్జెన్సీ వార్డుతో సహా క్రిటికల్ కేర్తో వరకు ఆఖరికి మన ఆపరేషన్ థియేటర్ వరకు ఎక్కడ కూడా నాణ్యత లేదు. ఈ దేశంలో పెద్దపీట ఇస్తున్న సెంట్రల్ గవర్నమెంట్, పెద్దపీట హాస్పిటల్కి ఇస్తున్నా అని చూస్తానన్న స్టేట్ గవర్నమెంట్. మరి సెంట్రల్ గవర్నమెంట్ బోర్డు నిధులు ఇస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో రాష్ట్రాలు అన్ని విజిట్ చేసా కొంతవరకు చాలా బెటర్గా ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో చాలా ఘోరంగా ఉంది. అందులో ఉస్మానియా చూడడం, హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో కూడా చిరిగిపోయిన గుడ్డలతో పాటు ఎప్పుడెప్పుడో చనిపోయిన వాళ్ళ రక్తం ముద్దలైపోయిన గుడ్డలు అట్లే పడి ఉన్నాయి. అంటే ఇక్కడ క్లీనింగ్ అనేది నాకు కనిపించట్లేదు, క్లీనింగ్ అనేది లేదు. హాస్పిటల్ల పట్ల పేషెంట్ల పట్ల మినిమం ఇది లేదు. ఎందుకంటే వాళ్ళు అనే మాట ఏంటంటే ఇక్కడ 40% మన డాక్టర్లు తక్కువ ఉన్నారని చెప్తున్నారు. నర్సులు కూడా ఏమంటున్నారంటే ఇక్కడ 10 మంది ఉండాల్సిన కూడా 4 ఉన్నాం సార్, మాకు కూడా ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. ఏ డాక్టర్ని చూసినా 2 రోజులు 3 రోజులు హాస్పిటల్ డాక్టర్ జాబ్ చేస్తున్నారంట, 48 hours. ఒక మనిషి ఉద్యోగం చేస్తున్నాడంటే, ఓ PG డాక్టర్ చేస్తున్నాడంటే మీరు ఆలోచించాల్సిన విషయం. 48 గంటలు ఏకధాటిగా జాబ్ చేయాలంటే తను పేషెంట్ని ఏమాత్రం చూడగలుగుతారో మనం అర్థం చేసుకోవాలి. తనకి నిద్ర లేదు, ఏమీ లేదు. అలాంటిది మన పేషెంట్ల పట్ల వాళ్ళు ఎలా వ్యవహారం చేయగలుగుతారు, ఎలా సర్వీస్ చేయగలుగుతారు అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఏది చూసినా నాణ్యత లేదు. ఆఖరికి మెడిసిన్ ఇచ్చే కాడ మెడిసిన్స్ కూడా చక్కగా లేవు, మెడిసిన్ కరెక్ట్ లేవు, బయట నుండి తెచ్చుకోమంటున్నారు. ఎమర్జెన్సీ కేర్లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు ఉన్నాయని అంటున్నారు డాక్టర్స్, కానీ వాళ్ళు బయట నుండి తెచ్చుకుంటున్నారు. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నా అంటే ఏదో లోపం అనేది జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన నిధులు ఏడిపోతున్నాయి. మరి ఈ రాష్ట్రంలో 3 లక్షల కోట్లు సంవత్సర బడ్జెట్ అని చెప్తున్నారు. మరి ఇక్కడ బడ్జెట్ అయితే నాకైతే తెలియదు, కానీ మెడికల్ కోసమే ఎక్కువ పెడుతున్నారు. మరి ఆ బడ్జెట్ ఏడిపోతుందో తెలియాలి. ఏది చూసినా ఒక్కసారి ఉస్మానియా హాస్పిటల్లో వీళ్ళు 2 రోజులు పడుకొని బయటకు వెళ్తే ఇక్కడ ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి అని ఇక్కడ ముఖ్యమంత్రి ఒక 2 కంపల్సరీ మీరు తిరగాల్సిన 2 చోట్ల తిరగాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే ప్రజాప్రతినిధి అనేటోడు ఫస్ట్ ఒక్కసారి విజిట్ చేయాల్సింది గవర్నమెంట్ హాస్పిటల్. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కనుక మీరు విజిట్ చేసి
అవసరమైతే మీకు సంబంధించిన కుటుంబీకులని ఆడ మీరు ట్రీట్మెంట్ చేయించండి. ఆ రోజు మీకు తెలుస్తుంది ఇక్కడి బాధ, ఇక్కడ ఏం కమి ఉందని అర్థం. సో నేను ఇవాళ వచ్చా, నాకు కొంత కనిపించింది, నాకు వచ్చింది, మీకు నోటీస్ వస్తుంది, అది వేరు. కానీ మీరు వస్తే ఇక్కడ ఏం చేయాలో కనిపిస్తుంది. కాబట్టి ఇది తక్కువ ఉందండి. అలాగే ఒక మెడిసిన్, ఒక పీజీ స్టూడెంట్ ఇబ్బంది అయి ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. అది హత్య అయిందా ఆత్మహత్య అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. కానీ ఆ స్టూడెంట్ జరిగిపోతే ఇక్కడ నుండి ఒక గిరిజన బిడ్డ రాలే, ఇక్కడ సదరు అతనికి సంబంధించిన తోటి వారు రాలేదు, డాక్టరు రాలేదు, ఇంకా దురుసుగా ప్రదర్శించినని వాళ్ళు కూడా ఒక పిటిషన్ మాకు వేయడం జరిగింది. అంటే ఇంత బాధాకరం చూడండి. తోటి వాడు చనిపోతే కనీసం డాక్టర్లకు మానత్వం లేకపోవడం, మరి వాళ్ళని వాళ్ళ ఏమైనా బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఉన్న ఇబ్బంది పెట్టిరా, కొంత సీనియర్ డాక్టర్స్ అయినా ఇబ్బంది పెట్టిరా అంటే ఆ బాబు చనిపోవడానికి ఇది ఒక్క నిదర్శనం కాదా? అలాగే చాలా మంది ఇక్కడ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్ అయినా వేరే వాళ్ళు చెప్పేది, మేము ఒకసారి ఇక్కడ జాయిన్ అయితే బాండ్ పెట్టుకొని 3 years కంపల్సరీ చేయాలి, లేదు నేను చేయలేను, నా వల్ల కావట్లేదు, నేను ఇబ్బందికి పడుతున్నా అని అనిపిస్తే తనకు తాను వెళ్ళిపోయే ఫెసిలిటీ లేదు. 75 లక్షలు పే చేయాలంట. మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన ఫెలోస్ స్టైఫండ్ కూడా రిటర్న్ చేయాలంట. సిగ్గుచేటు కాదు. తనకు నచ్చిందని హాస్పిటల్లో డాక్టర్ చేయాలని వచ్చిన, నాకు ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్తో తనకు నచ్చలేదో ఇంకేదో చేయాలని గోల్ ఉందనుకోండి, తను రిటర్న్ పోవాలనుకున్నప్పుడు నువ్వే కూడా ఆపడానికి. ఇది తెలంగాణలోనే మాత్రం జరిగి గత ప్రభుత్వంలో జరిగిన దరిద్రపు పని. గతంలో 5 లక్షలు ఉండేనంట, ఎవరైనా రిటర్న్ పోవాలంటే 5 లక్షలు కడితే చాలంట. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన ఈ జియో చేసి 75 లక్షలు ఒక గరీబోన్ దగ్గర ఉండి, అందులో ఎస్సీ ఎస్టీల దగ్గర వసూలు చేయాలంటే ఎక్కడి నుండి తెస్తారు బాసు? మరి 75 లక్షలు వాళ్ళు కట్టాలనుకున్నప్పుడు అవతలోడు కమర్షియల్గా ఆలోచిస్తాడు తప్ప సేవ చేయాలని ఆలోచిస్తాడా డాక్టరు? అతను సేవ చేయాలనే ఆలోచన కలగాలనుకున్నప్పుడు మీరు వాళ్ళకి కావాల్సిన ఫ్రీడమ్ ఇవ్వాలా. ఇంకోటి ఎస్సీ ఎస్టీలకు కట్టవద్దు, వానికి ఇష్టం లేకపోతే వెళ్తాడబ్బా, ఇంకో డాక్టర్ని చూసుకో. నువ్వు సరైన జీతాలే ఇవ్వలేవు, ఇంకా జీతం గురించి మాట్లాడుతున్నారు పాపం కొంతమంది. 55,000 60,000 జీతం అని అంటున్నారు. పర్మనెంట్ పోస్ట్ ఉన్నాను 55,000, టెంపరీ వచ్చి జాబ్ చేసే ఎంబీబీఎస్ డాక్టర్కి 1,20,000. ఇది ఎక్కడి బాధ అబ్బా? అంటే నేను గవర్నమెంట్ చూడు ఉద్యోగం చేయాలనుకోవట్లేదు, నేను కాంట్రాక్ట్ ఉద్యోగం 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు చేసిపోతే చాలనుకుంటాను. ఇగో ఇది ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న దౌర్భాగ్యం. ఒక కాంట్రాక్టర్ ఉద్యోగానికి ఇచ్చిన వాల్యూ కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేసి ఇక్కడ సర్వీస్ చేద్దాం అని ఇవ్వట్లేదు చూడు జీతం. ఇగో ఇది మన తెలంగాణ గవర్నమెంట్ విద్యాశాఖ, వైద్య శాఖ నిర్వాహకం. కాబట్టి ఇవన్నీ చూసా, ఇవన్నీ ఇలా రివ్యూ చేసినాక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ వస్తుంది ఇక్కడ నుండి. త్వరలో వాళ్ళకు కూడా రివ్యూ ఉంది. ఈ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా రాష్ట్ర డిపార్ట్మెంట్ మొత్తం రివ్యూ ఉంటుంది. ఇంకో 2-3 హాస్పిటల్ నేను విజిట్ చేసి ఉన్నాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. మిత్రమా మీడియా మిత్రులకు కూడా, మా డాక్టర్లకు కూడా, ఇక్కడ ఉన్న చదువుకుంటా స్టూడెంట్స్కి కూడా, అండ్ ఇక్కడ ఉన్న పేషెంట్స్ కూడా మేము చెప్పేది ఒకటే, ఎప్పుడైనా మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఏమైనా కలిగితే మీరు కమిషన్లు, కోర్టులకు ఆశ్రయించాలి, మాట్లాడాలి. ఎప్పుడు కూడా క్వశ్చన్ వేయలేనంతసేపు మీకు ఆన్సర్ దొరకదు. వాళ్ళకు కూడా జవాబుదారీతనం కావాలంటే మీరు కూడా మా లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా నిర్భయంగా మాట్లాడి వాళ్ళ క్వశ్చన్ ఆన్సర్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు ఆ బాబు జరిగిపోయినప్పుడు, సురేష్ జరిగితో అబ్బాయి పీజీ స్టూడెంట్ చనిపోగానే మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఇది తెలిసిన వెంబడే కొంతమంది కంప్లైంట్ చేయడం, మేము కూడా సుమోటోగా కంప్లైంట్ స్వీకరించడం జరిగింది. ఈ కంప్లైంట్ ద్వారా మేము కూడా ఆ రోజు నేను బెంగళూరులో ఉన్నా, తెల్లారి వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళ బాధ కూడా విన్నా. పూరి గుడిసెల నుండి వచ్చిండు, గ్రామీణ చిన్న గుడిసెలో ఉన్నాడు. ఇల్లు చూస్తే అర్థమైంది. అలాంటి స్థితి నుండి ఒక బాబుని ఎంబీబీఎస్ చేసి పీజీ చేయడం అనేది నాట్ ఏ జోక్. తనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే, దీని పట్ల ఎంత ఇంట్రెస్ట్ ఉంటే చదువుకుంటాడు. డాక్టర్ చదువు చాలా కష్టమైన చదువు, మేము ఒప్పుకోగలుగుతా. ఎంత శ్రమ పడితే కానీ డాక్టర్ కాలేడు. అలాంటిది ఒక పీజీ వరకు వచ్చిందంటే చాలా నాట్ ఏ జోక్. అబ్బాయి అలాంటి చిన్న గుడిసెల నుండి వచ్చినోనికి తను ఎలా ఇబ్బంది పడ్డాడో వాళ్ళకి చెప్పే గాథ ఒకలా ఉంది. ఇక్కడ చాలా మంది సీనియర్స్ ఇబ్బంది పెట్టిరని, తనకు సిజరింగ్ చేయడం ఇష్టం లేదు, నాకు జనరల్ మెడిసిన్ చేయాలని
సర్జరీ చేయడం ఇష్టం లేదు, జనరల్ మెడిసిన్ చేయాలని ఇష్టం ఉంది. నేను పోవాలని అంటే తను పోకుండా ఇబ్బంది పెట్టిరు, తనను కూడా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వలేదు, తనకు ఆ రోజు లీవ్ ఇవ్వలేదు. ఈ లీవ్ ఇవ్వకపోవడం వల్ల మానసికంగా ఇబ్బంది పడ్డా అనేది కొంతమంది చెప్పుకునే విధానం ఉంది. మరి అది ఎంతవరకు అనేది ఇక్కడ ఉన్న తనకు సంబంధించిన ఇక్కడ ఒక హెచ్ఓడి ఎవరు ఉంటారంట, తను కూడా చాలా వరకు హరాస్మెంట్ చెప్పిండు. కొడుకు చనిపోయి మీ ఇబ్బంది పాడైతే తను మాట్లాడిన భాష బాగాలేదని ఒక పర్సన్ పేరు మీద ఆ రమేష్ అనే ఒక ఎవరో ఉన్నారంట, తన మీద ఇబ్బంది పెట్టిరని వాళ్ళ తల్లిదండ్రులు ప్రత్యక్షంగా కంప్లైంట్ పెడుతున్నారు. అలాగే మా బాబు అంత పిరికి పంద కాదు, చనిపోతాడు కాదు, వాళ్ళే కావాలని ఇబ్బంది పెట్టి ఆగం చేసి చంపేసిరు అని చెప్తున్నారు. ఏది ఏమైనా ఉండొచ్చు, కానీ తను మానే ఈ బాధ నువ్వు వచ్చేసేయమని అడిగిరంట వాళ్ళ నాన్న. నీ పీజీ వద్దు, కావాలంటే నువ్వు బయట చేసుకుందువు, లేదా ఇంటికి వచ్చే బిడ్డ పొలమైన దున్నుకుందాం అని తల్లిదండ్రులు అడిగినా లేదు నాన్న, ఇలా బయటికి వస్తే దాదాపు నేను 75 లక్షలు కట్టాలి, ఇప్పుడు నేను 75 లక్షలు కట్టలేని పరిస్థితి కాబట్టి నేను ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి ఆ బాబు వాళ్ళ తల్లిదండ్రులతో తను మాట్లాడిన భాష వాళ్ళు మాకు కొంత కన్వర్ట్ చేయడం, మాకు పంపించడం జరిగింది. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న హెల్త్ సెక్రటరీ, వైద్య శాఖకు మేము దీని మీద ఆదేశించడం జరిగింది. ఎందుకు నువ్వు 75 లక్షలు ఎందుకు అడుగుతున్నారు, ఏ కారణాలతో అడుగుతున్నారు, రాష్ట్రంలో ఎక్కడ లేనిది మీరు ఈడ ఎందుకు అడుగుతారు అనేది వాటి మీద క్వశ్చన్ ఆన్సర్స్ వెళ్తాయి, వాటి ఆన్సర్లు దొరుకుతాయి. ఎందుకంటే ఆ బాబు ఆ 75 లక్షలు కట్టలేకనే చనిపోయింది అంటున్నారు. ప్రధాన ఆరోపణ ఈ డబ్బులు మేము కట్టలేము, మాకు ఇబ్బంది ఉందని చనిపోయిందని చెప్పి. అలాగే సీనియర్స్ ఇబ్బంది పెడుతుండ్రు, 45 2 days 3 days కంటిన్యూ డ్యూటీ చేయాలని అదో హరాస్మెంట్ ఉందని చెప్పుకుంటున్నారు. సరే ఏది ఏమున్నా ఆ అన్నిటి మీద ఇలా రివ్యూ జరుగుతుంది. ఆ రివ్యూ తర్వాత తదనంతరం ఇక్కడ ఉన్న స్టేట్ రివ్యూ కూడా జరుగుతుంది. అలాగే దీని మీద వివరణ వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది, దానికి కనుక్కుంటాను.